మధ్యయుగంలో గజనీలు ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణ హోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస పాలన గుర్తుకు తెస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు సారథ్యంలో ఎల్లో గ్యాంగ్ యథేచ్ఛగా నారారూప రాక్షస నరమేధం సృష్టిస్తున్నారు. నారాసుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసుల గులాంగిరి చేయడంతో అధికార బలం ఉన్నవాడిదే అరాచకం అన్న అడవి నీతిని తలపిస్తూ రాష్ట్రంలో విధ్వంసం, దాడులు, హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేశారు. పెనుగ్రంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ వద్ద ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావుతో పాటు మరో 5గురు దాడి చేశారు. కర్రలతో శ్రీనివాసరావును చితకబాదారు టీడీపీ గుండాలు. దాడిలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోబోయిన మరో 2పై పచ్చ మూకలు దాష్టీకం ప్రదర్శించారు. శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, వైసీపీ నాయకుల లక్ష్యంగా టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నాయి. గడిచిన 2 నెలలుగా చూసాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలపై అనేక దాడులు జరిగాయి. గత రాత్రి కూడా జగ్గపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న నవాబుపేటకు సంబంధించిన ఎవరైతే గింజపల్లి శ్రీనివాసరావు అనే వైసీపీ నాయకులు ఉన్నారో ఆయన మీద టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. రాత్రి 10 గంటల 22 నిమిషాల సమయంలో ఈ శ్రీనివాసరావు ఒక హోటల్ వద్ద, కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద ఒక హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా ఒక బ్లాక్ కలర్ స్కార్పియోలో చింతా వెంకటేశ్వరరావు అలాగే మరికొంతమంది దాదాపుగా 5గురు వీరందరూ ఒక్కసారిగా కర్రలతో వచ్చారు. రావటంతోనే శ్రీనివాసరావుపై దాడి చేశారు. ఆయన కింద పడేసి అత్యంత పాశవికంగా ఆయన మీద దాడి చేసిన పరిస్థితి కనబడింది. ఈ దాడి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అటు పోలీసులు కూడా దీనికి సంబంధించి విచారణలో టీడీపీ గూండాలే ఈ పని చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే వైసీపీ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఎక్కడా గ్రామాల్లో తిరగకూడదు, తమకి ఎక్కడా వారిని ఎవరిని కూడా తిరగనివ్వకూడదు అనేది టీడీపీ నేతల లక్ష్యంగా కనబడుతోంది. ఈ కారణంగానే అటు ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో శ్రీనివాసరావు మీద చాలా పాశవికంగా దాడి చేసి గాయపరిచిన పరిస్థితి. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసరావును జగ్గపేట ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించిన పరిస్థితి. ఈ ఘటనలో శ్రీనివాసరావుని పై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరొక 2 మీద కూడా టీడీపీ గుండాలు రెచ్చిపోయి దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ వరుస క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఎక్కడా టీడీపీ గుండాల అరాచకాలు అయితే తగ్గట్లేదు. వైసీపీ నేతలు లక్ష్యంగా వారిని ఎక్కడా గ్రామాల్లో తిరగనివ్వకూడదనే లక్ష్యంగానే ఈ దాడులు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిన్న జరిగిన ఈ దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, టీడీపీ నాయకులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.